హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం పండు మిర్చి చట్నీ చేసి చూపించబోతున్నానండి. పండు మిర్చి టమోటా వేసేసుకొని పచ్చడి ఇలా చేసేసుకున్నామంటే ఆ రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. అచ్చం రోటి పచ్చడిలాగే ఉంటుందండి. మీరు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళేద్దాం రండి. పండు మిర్చి తీసేసుకున్నానండి. చూడండి, ఇలా పండు మిర్చి బాగా వాష్ చేసేసుకుని బాగా తుడిచేసుకుని ఇలా తొట్టెలు తుంచేసేసుకుని తీసుకోవాలండి. ఒక 7-8 టమోటాస్ తీసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ పండు మిర్చిని తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ప్యాన్లోకి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు పండు మిర్చిని వేసేసుకుందామండి. చూడండి, పండు మిర్చి ఎంత బాగుంటాయి, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. కావాలంటే మధ్యలోకి తుంచేసుకుని వేసుకోండి. నేనైతే మూత పెట్టేస్తున్నానండి. చిట్లి మీద పడతాయండి. మనం కాయలతో సహా వేసామంటే మీద పడతాయి. మీరు కావాలంటే మిడిల్లోకి బ్రేక్ చేసేసుకుని వేసుకోండి. మీరు తీసుకునే పండు మిర్చికి కొద్దిగా తక్కువగా టమోటాస్ తీసుకోండి. ఫ్రై అయిపోయాయి కదా, పండు మిర్చి పక్కన పెట్టేసుకుందాం. ఆ ప్యాన్లోకే టమోటా కూడా యాడ్ చేసేసుకుందామండి. టమోటాస్ ఇలా పెద్ద సైజుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా టమోటాలని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ కాంబినేషన్లో టమోటా అలాగే పండు మిర్చి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. రాయలసీమ ఫేమస్ అండి ఈ పండు మిర్చి కారం అనేది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకోవాలండి. టమోటా ఫ్రై అయింది కదా, అందులోకి వేసేసుకోవాలి. మేమైతే పండు మిర్చిని అలాగే రోట్లో దంచేసుకొని చేసుకుంటామండి. ఎంత బాగుంటుందంటే అసలు. రోట్లోకి మిక్సీలోకి వేసేసుకుందామండి. పండు మిర్చి బాగా చల్లారింది కదా, మిక్సీకి వేసేసుకొని కచ్చాపచ్చిగా వేసుకోవాలండి. ఇందులోకి రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అప్పుడే వేయించుకున్నాం కదా, వాటిని నేను కచ్చాపచ్చిగా రోట్లో దంచేసుకుని వేసుకుంటున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, అందులోకి ఒక 10 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీగా వేసేసుకోండి. ఎక్కువగా నున్నగా వేసుకోకండి, ఇలా కచ్చాపచ్చిగానే వేసుకోండి, బాగుంటుంది. అలాగే మనము ఇందాక టమోటా కూడా ఫ్రై చేసుకున్నాం కదా, చింతపండు టమోటా కూడా వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి, వేడిపైన వేసుకోకండి. వాటిని కూడా ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ వేసేసుకోవాలండి. ఎక్కువగా నున్నగా వేసుకోకండి, మనకు రోట్లో వేసుకున్నట్లే ఉంటుంది. ఇలా కచ్చాపచ్చిగా వేసుకుంటే ఇంకా వీలైనంత కచ్చాపచ్చిగానే వేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని మనము మిక్సీకి వేసుకున్నాక అందులోకి వేసేసుకుందామండి. ఈ మిశ్రమం అనేది స్టవ్ పైన వేసి మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పోపు అందులోకి వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మనం రోట్లో వేసుకొని దంచుకున్నామంటే తర్వాత పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు అందులోకి వేసేసుకొని దంచేసుకోవచ్చు. ఇది నిల్వ పచ్చడి కాదండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు ఇది 15 డేస్ వరకు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ టమోటా పచ్చడి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.